విశాఖ లిటిల్ గార్డెన్ స్కూల్లో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిని దారుణంగా కొట్టారు టీచర్. అయితే టీచర్ దెబ్బలు తట్టుకోలేక చిన్నారి ప్రణయ్ తేజ మరణించాడు. బాలుని మృతితో కుటుంబ సభ్యులు ఆగ్రహం వెలగక్కుతున్నారు. లిటిల్ గార్డెన్ స్కూల్ ఎదుట బంధువులు ఆందోళన చేపడుతున్నారు. ఇక టీచర్పై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్ తేజ మృతిపై విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. విద్యార్థి మృతిపైన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఘటన పైన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ప్రణయ్ తేజ అనేటువంటి విద్యార్థి పైన 6 ఏళ్ల చిన్నారి, అంటే బహుశా యూకేజీ ఆర్ ఫస్ట్ క్లాస్ ఆ స్టాండర్డ్లో ఉండుంటాడు. సో ఆ విద్యార్థి పైన టీచర్ కొట్టినటువంటి ఆ దెబ్బలు తట్టుకోలేక స్పాట్లోనే ఆయన చనిపోయాడు. సో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కనబడుతోంది. 6 ఏళ్ల విద్యార్థిని ప్రణయ్ తేజ్ అని టీచర్ కొడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ ముందుగా చెంపపై కొట్టింది, వారిస్తోంది. అలాగే వెనకాల నుంచున్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా గమనిస్తూ ఉన్నారు. సో విద్యార్థుల యొక్క దెబ్బలు తట్టుకోలేక, అంటే విద్యార్థులు ముందుగా ఉన్నటువంటి ప్రణయ్ తేజ్ని కొడుతూ ఉంటే వెనకాల నుంచి చూస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఆ టీచర్ కొడుతున్నటువంటి దెబ్బలు తట్టుకోలేక ప్రణయ్ తేజ మరణించాడు. స్పాట్లో నిలబడిపోయాడు, చూడండి అలా కింద పడిపోయాడు. ఆ తర్వాత ఎంత నిల్చోబెట్టినా నిల్చోవడం లేదు. సో మనం చూస్తున్న విజువల్స్లో అలా కొడుతూ ఉంటుంది. సో నిజంగానే విద్యార్థి అని తప్పు చేసి ఉంటే, ఆ వయసున్న విద్యార్థులు ఆటలు పాటలు లేకుంటే ఇంకేదైనా తప్పు చేసి ఉంటే మందలించాలి, అలా కాదు అని చెప్పాలి, మహా అయితే బెదిరించాలి. కొడతారా? ఈ విజువల్ చూడండి, ఆ టీచర్ కొడుతూ ఉంటే సో వెనక ఉన్నటువంటి విద్యార్థులు కూడా అలా బిగుసుకుపోయి నిల్చొని ఉన్నారు. సో కింద పడిపోయాడు, అలాగే నిల్చోబెట్టి ఎంత కూడా నిల్చోవడం లేదు. సో అక్కడే కుప్పకూలిపోయాడు ప్రణయ్ తేజ. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏం జరిగింది? టీచర్ దెబ్బలకి ఆ విద్యార్థి చనిపోవడం ఏంటి? సో టీచర్ ఎందుకు ఇంత దాష్టికంగా ప్రవర్తించాల్సి వచ్చింది? మనోజ్, టీచర్ ఒక రకంగా ప్రవర్తన ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ ఘటన మాత్రం చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కేజీహెచ్ అంటే విశాఖలోని కింగ్ ఇక్కడ డాక్టర్ రావడమే కాకుండా ఆ తల్లి పరిస్థితి చూడవచ్చు. చాలా ఎల్కేజీ చదువుతున్న అబ్బాయి స్కూల్కి వెళ్ళి బాధపడుతుంది, వదిలేయండి. అందరూ చాలా దారుణంగా తినేసుకొని మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే స్కూల్ కి ఉదయం వెళ్ళిన తర్వాత సాయంత్రం సహజంగా వస్తారని అతను భావించారు. కానీ ఈ రోజు చూడొచ్చు, తల్లి పరిస్థితి చాలా భయంకరంగా దయనీయంగా ఉంది. ఆమె షాక్ గురయ్యారు. సరిగా ప్రణయ్ తేజని ఆమె ముందుగా మందలించిన తర్వాత కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో అతను షర్ట్ తీసేయడంతో కొంతవరకు అతను టీచర్ ని కొట్టద్దు అంటూ చాలా సేపు ప్రాధాయపడ్డాడు. అలాగే అతని చేయి కూడా చూపించిన పరిస్థితి. అయితే టీచర్ మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో తెలియదు, కానీ ఒక్కసారిగా అతన్ని షర్ట్ ఇప్పించి అట్లాగే షర్ట్ ఇప్పుతానని చాలా సార్లు వార్నింగ్ చేసింది. ఆ తర్వాత చూసుకుంటే ఒక్కసారిగా చెల్లెమన్నట్టు కొట్టారు. ఆ విషయాల్లో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా చిన్నారే, అంటే ఎల్కేజీ స్టూడెంట్, 5 ఏళ్ళు అంటే 4.5 నుంచి 5 సంవత్సరాల అబ్బాయి, అంటే ఒక రకంగా ముక్కు పచ్చలారని అబ్బాయి. ఆ అబ్బాయి ఒకసారిగా కుప్పకూలిపడం కూడా చాలా బాధ కలిగించే రీతిన జరిగింది. అతను ఆ టీచర్ ఒడిలోనే పడిపోయాడు. టీచర్ వెంటనే ఆ అబ్బాయిని ఇక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చారు, కానీ అప్పటికే అతను ప్రాణం కోల్పోయిన పరిస్థితి. ఇది ఒక రకంగా చాలా బాధాకరం. ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల్ని ఎదిగేటట్టు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో టీచర్లు కొద్దిగా తప్పు చేసినట్లయితే మందలించవచ్చు, కానీ ఇంత దారుణంగా ఒక ప్రాణం పోయే రీతిన జరగడం అన్నది మాత్రం ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. వాస్తవానికి ఆర్టీవీ కొన్ని అంశాలు, అంటే ప్రాథమికంగా విజువల్స్ న్యూస్ అందించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేయదు. కాబట్టి మనం దూరం నుంచి ఆ తల్లిదండ్రులకు సంబంధించిన అంశాలను మనం దూరంగా
ఇస్తున్నాం కానీ సిస్టర్స్ చాలా మంది ఆసుపత్రి ఏదైతే పోస్ట్ మార్టం ప్రక్రియ జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఎక్స్ప్రెస్ లో యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. అలాగే ఎవరైతే బాధ్యులైన ఆరోగ్య సమస్య ఉందా, లేకపోతే టీచర్ కొట్టగానే అలాగే కుప్పకూలిపోయాడా? విజువల్స్ లో కూడా కనబడుతోంది, సీసీటీవీ ఫుటేజ్ లో. కొట్టగానే అలాగే కుప్పకూలిపోవడం అంటే ఆ విద్యార్థి ఎటువంటి సమస్యతో బాధపడుతున్నాడు? లేకుంటే డైరెక్ట్గా అక్కడ స్పాట్లో టీచర్ ఏదైనా కొట్టడం మూలంగానే ఏదైనా సడన్గా హార్ట్ స్ట్రోక్ లాంటిది ఏదైనా వచ్చిందా? అతను ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్టు తల్లిదండ్రులు లేదు. అయితే ఉదయం స్కూల్కి వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తాడని తాము భావించాం. కానీ ఊహించిన విధంగా కొట్టిన వెంటనే ఆ టీచర్ ఒళ్ళోనే అతను పడిపోయాడు. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు లేవు. అయితే టీచర్ కొడతారని చాలా వరకు మనం చూడొచ్చు. అక్కడ ఆ అబ్బాయి వరుసగా క్యూ లైన్ లో అతనితో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వారందరూ కూడా చాలా భయంతో ఉన్నారు. అలాగే ఎవరైతే విద్యార్థి ప్రణయ్ తేజ ఉన్నాడో చాలాసేపు నుంచి వణికిపోతున్నాడు. ఆ దృశ్యాల్లో మనం చూడవచ్చు. అలాగే కొట్టొద్దని కూడా టీచర్ ని అతను ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రాధాయపడుతున్నాడు. కానీ టీచర్ ఒకరికొకరిని చూసుకుంటూ అతని తాలూకా బుక్ అలాగే స్లేట్ ని చూశారు. చూసి ఒకసారిగా అతని షర్ట్ తీసేస్తానని క్లాత్స్ తీస్తానని చెప్పారు. అట్లాగే కొంతవరకు బటన్స్ మీరు విజువల్స్ లో చూడొచ్చు. కొన్ని బటన్స్ కూడా ఆమె తీశారు. ఆ తీసిన తర్వాతే ఒకసారిగా చెంపమై కొట్టడంతో ఆ కుర్రుడు కుప్పకూలిపోయాడు. అయితే ఒక రకంగా 4.5 సంవత్సరాల మధ్య వయసున్న ఈ యువకుడు ఈ విద్యార్థి అంటే ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ కూడా వెళ్ళని పరిస్థితి. కేవలం స్కూల్కి వెళ్తే కొంతవరకు ఏదైతే కొంత అలవాట్లు అవుతాయి అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎల్కేజీ యూకేజీలో చేర్పిస్తారు. అదే రకంగా చూసుకుంటే ఈ ప్రణయ్ తేజకి సంబంధించిన తల్లిదండ్రులు కూడా అదే రకంగా మనం చేర్పించడం జరిగింది. అయితే ఊహించిన విధంగా జరిగిన ఈ ఘటనతో ఒకసారిగా అబ్బాయి కుప్పకూలిపోయాడు. సహజంగా ఇట్లాగా షాక్ గురై కొందరు పడిపోతారు, కానీ వెంటనే లేస్తారని అందరూ భావిస్తారు. కానీ ఈ రకంగా చూసుకుంటే అతను ప్రాణం కోల్పోయాడు. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం ప్రక్రియ కోసం వాళ్ళని ఇక్కడ విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. అయినప్పుడు కూడా అంటే సహజంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా చూడాలని స్కూల్ కి పంపడం అట్లాగే టీచర్లు మందలించడం జరుగుతుంది. కానీ ఈ ఘటనలో ఒకసారిగా పుట్టిన వెంటనే విద్యార్థి పడిపోయాడు. అయితే ఈ ఘటన జరగడానికి దాదాపు 15 నిమిషాల పాటు ఆ అబ్బాయి నిలబడ్డాడు. ఇతరులు కూడా విద్యార్థులు కూడా వరుసగా నిలబడ్డారు. అయితే ఒక రకంగా షాక్ గురయ్యాడా లేకపోతే పుట్టిన దెబ్బ తీవ్రంగా అతనికి ఎక్కడైనా కణితి దగ్గర తగిలి చనిపోయాడా అన్న విషయం పోస్ట్ మార్టం నివేదికలో తేలాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇది ఒక బాధాకరమైన పరిస్థితి. ఇట్లాగా చనిపోయాడా, ఆసుపత్రికి ఏదైనా తరలించారా? ఇప్పుడు స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది? నానమ్మ గారు అమ్మాయి అంటే నేను చదువుకున్నాను, మీరు చదువుకున్నారు. టీచర్ పని మీద ఏమంటారమ్మా? సైలెంట్ గా ఉండమంటారు, ఏమనుకోకండి. ఇది చూడొచ్చు. ఒకసారిగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత షాక్ గురయ్యారు. బంధువులు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి ఘటన జరగకూడదు, ఇలాగ ఎందుకు జరిగింది అనే విషయంపై కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో 1 టౌన్ పోలీసు కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రక్రియ జరగడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. అయితే ఒక ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి, ఆ విద్యార్థి కూడా సహజంగా ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారని తల్లిదండ్రులు అందరూ భావిస్తారు. కానీ ముక్కు పచ్చలారిన విద్యార్థి ఈ రకంగా స్కూల్కి వెళ్ళి సాయంత్రం హాయిగా నడుచుకుని నవ్వుకుంటూ రావాల్సిన విద్యార్థి ఈ రకంగా వికట జీవిగా మారడం వారి కుటుంబ సభ్యులే కాదు, ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి వారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో తల్లి మీరు చూడొచ్చు, మన విజువల్స్ చూసాం. ఈ ఘటన తెలిసిన వెంటనే ఇప్పుడు మెడికల్ కాలేజ్ దగ్గరికి ఇక్కడ పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చారు. అయితే వారంతా కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. ఆమె కూడా కుప్పకూలింది, మాట్లాడిన పరిస్థితి ఉంది. దీంతో ఆమెను కూడా సఫరీలు చేపెట్టి ఆమెను కూడా కొంత కోలుకునే రీతిన వారి కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మనోజ్, ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఘటన ఎక్కడా చోటు చేసుకోకూడదు. అట్లాగే ఒక చిన్నారి ఇట్లాగా ఒక 4.5 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థి ఈ రకంగా చనిపోవడం పట్ల అన్ని వర్గాలు కూడా బాధ వ్యక్తం చేయడం కాకుండా దానికి బాధ్యులపై పైన లిటిల్ గార్డెన్ స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది? పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అట్లాగే దీనికి బాధ్యులైన కుసుమ అనే టీచర్, ఎవరైతే కొట్టారో ఆమె పేరు కుసుమ. ఆ టీచర్ కూడా వాస్తవానికి చూసుకుంటే తప్పు చేసిన ఆ టీచర్
వెంటనే కుప్పకూలిన ఆ విద్యార్థిని కూడా తీసుకుని ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చనిపోయినట్లు నిర్ధారించడంతో అతన్ని ఆమెను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతానికి ఆ అబ్బాయికి సంబంధించిన ఏదైతే బాడీ ఉందో అది పోస్ట్ మార్టం ప్రక్రియ కోసం ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉంచారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, ప్రభుత్వ స్కూల్ కావచ్చు, ఇట్లా ఒక విద్యార్థిని కొట్టడం అనేది చాలా నేరం. అయితే కొట్టిన తీరు అంటే సహజంగా చాలా సందర్భాల్లో చట్టం ఏ రకంగా ఉన్నప్పటికీ పిల్లల్ని మందలించే క్రమంలో టీచర్లు కొట్టడం అనేది సహజంగా జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా అట్లా కొట్టినప్పుడు కూడా అంగీకరించే పరిస్థితుంది. కానీ ఈ రోజు చూసుకుంటే ఈ సంఘటనలో ఒకసారిగా అబ్బాయి కుప్పకూలిపోయి ప్రాణం కోల్పోయాడు. అంటే టీచర్ ఎంత తీవ్రంగా కొట్టారు, అలాగే ఆ తీవ్రతకు ముందు కావచ్చు చాలాసేపు అతను పావు గంట సేపు నిలబడ్డాడు. టీచర్ కొడుతున్న తీరును అంటే అంతకుముందు కొంతమంది విద్యార్థులు కొట్టారు, అట్లాగే ఆమె షర్ట్ తీసి బట్టలు విప్పేస్తానని చెప్పడంతో అబ్బాయి కూడా చాలా షాక్ గురయ్యాడు. కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా అదుపులో తీసుకున్న టీచర్ ను కూడా విచారిస్తున్నారు. ప్రాథమికంగా ఈ అంశాలకు సంబంధించి మనోజ్ ఇప్పటికే మనకు తెలుసు. నిజానికి ఒకసారిగా కుప్పకూలిపోయిన దృశ్యాలు కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఇప్పటికీ మనం చూపించడానికి కొంత ఆర్టీవీ అన్నది కొంత సామాజిక బాధ్యత ఉంటుంది. ఈరోజు చూడొచ్చు దగ్గర మీకుల్లో ఉన్నారు. అతను కూడా వారిని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మీరు వచ్చారు కదా ప్రైమరీగా సార్ ఏంటి ఇన్ఫర్మేషన్, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఇప్పుడు వచ్చాను నాకు అదే వచ్చారు కానీ ప్రైమరీగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? మీరు వచ్చారంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రాథమిక రావడానికి కారణం. నమస్కారం. చిన్నప్పుడు యాక్చువల్ గా స్కూల్ పేరు కూడా తెలియదు. నాకు ఒక సో ఏదైనా తెలిస్తే అంటే మీకేం సమాచారం వచ్చింది సార్ అసలు? అదే నాకు వచ్చింది చెప్పారు. ఒక 6 years అబ్బాయి స్కూల్లో కూడా సంథింగ్ లిటిల్ అని చెప్పారు, లిటిల్ గార్డెన్స్ అని చెప్పారు. సో ఇప్పుడే తెలిసింది. మేము వేరే దీంట్లో ఉన్నాము, ఒక పక్కన ఉన్నాం కాబట్టి వెంటనే రావడం జరిగింది. సో ఇంకా డీటెయిల్స్ ఏమి నాకు తెలియదు, గురించి నాకు ఇన్ఫర్మేషన్ కూడా రాదు. సో చనిపోయారని తెలిసింది ఇక్కడ కాబట్టి నియర్ బై కాబట్టి తెలిసింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ తెలిస్తే ఎట్లా జరిగిందన్న విషయం ఆర్టీఓకి తెలియదని చెప్తున్నారు. అయితే తెలియనప్పుడు కూడా అంటే ప్రభుత్వం చెప్పడంతో తాను ఇక్కడికి వచ్చాను, వారి తల్లిదండ్రులు ఇతరులను కూడా విచారిస్తున్నాను, విచారించిన తర్వాత దానికి సంబంధించి అంశాలు కూడా బయటపడతాయని చెప్తుంటారు. అమ్మ చెప్పండి, మీకేం తెలిసిన వాళ్ళే తెలియదు అమ్మ ఇట్లా జరగడం ఎట్లా అంటే ఎవరికి ఇలా జరగకూడదు, నేను కూడా మిమ్మల్ని ఇట్లా అడగకూడదు, ఒక రకంగా బాధ కలిగిస్తుంది కదా. వాళ్ళ 3 ఆడపిల్లలతో ఒకటే వారసుడు అబ్బాయి 4-5 సంవత్సరాల బాబు తనకు కొట్టడం అంతవరకు కరెక్ట్ కాదు. వారికి వామర్కి రాయలేదంటే మామూలుగా చెప్పాలి, పేరెంట్స్ కి ఇంప్లిమెంట్ చెయ్యాలి. అంత వామర్కులు ఇవ్వడం కరెక్ట్ కాదు, రాయలేదని కొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఏమి చేయాలని బాబు ఎలా చిందుతుందో చెప్పండి. అంటే సీసీ ఫుటేజ్ లో చూసారు కదా, కొట్టడంతో ఆ ఒళ్ళోనే పడిపోయించాను. నీళ్ళు పట్టడం చదువుకున్నప్పుడు. థ్యాంక్ యూ రామచంద్రరావు. సో ప్రస్తుతానికి ప్రణయ్ తేజ సంబంధించినటువంటి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు హాస్పిటల్ దగ్గర. అటు తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒక టీచర్ కొట్టడంతో స్పాట్లోనే కుప్పకూలిపోయాడు ప్రణయ్ తేజ. 6 ఏళ్ల చిన్నారి, బహుశా ఎల్కేజీ ఆర్ యూకేజీ చదువుతున్నట్టుగా ఉన్నాడు. సో రోజులాగానే ఈరోజు కూడా చక్కగా మంచిగా టై, బెల్ట్, బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్ళాడు. సాయంత్రానికి తిరిగి వస్తాడు కదా అని ఆశించినట్టు ఆ తల్లిదండ్రులకి ఆ బాబు చివరిగా ఒక విగత జీవిగా కనిపించడంతో కన్నీటి పర్యంతమవుతూ హాస్పిటల్ ముందు కన్నీటి పర్యంతమవుతున్నారు, గుండెలు పగిలి ఏడుస్తున్నారు. అయితే టీచర్ నిర్వాహకం ఇక్కడ కొంత చర్చకు దారితీస్తోంది. సో కొట్టడం, షర్ట్ విప్తానని చెప్పడంతో కుప్పకూలిపాడు. మరి ఏం జరిగింది? ఆ బాబు టీచర్ కొట్టడంతో ఆ
అంటే ఇయర్ దగ్గర ఏదైనా గట్టిగా దెబ్బ తగిలి రకంగా జరిగిందా, లేకపోతే టెన్షన్లో ఆ బాబు ఇలా షాక్ గురైపోయి చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత తెలిసే అవకాశం. బట్ ప్రస్తుతానికైతే అక్కడికి కొంతమంది అధికారులు చేరుకొని ప్రణయ్ తేజ తల్లిదండ్రుల్ని కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వారికి కొంత పరామర్శిస్తూ ఉన్నారు. మరి ప్రణయ్ తేజ మృతికి డైరెక్ట్గా ఆ టీచర్ అండ్ స్కూల్ యాజమాన్యమే కారణము అంటూ ఆ టీచర్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ముందు చెప్పి ఆ టీచర్ ముందు లాగి నేను బట్టలు చింపాలి బట్టలు కొట్టే ఎంత ఒళ్ళ పిల్లలు లక్షలు తీసుకుంటారు. గవర్నమెంట్ ముందు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.